మీ దగ్గర 1,00,00,000 విలువైన బంగారం ఉండి మీరు ఆకలితో అలమటిస్తుంటే ఆ బంగారం విలువెంత? అది మీ చేతిలోని ఒక సామాన్యమైన రాయితో సమానం. ఈ నిజాన్ని నిరూపించే ఒక చిన్ని కథ ఇది. ఒక వ్యక్తి తన దగ్గరున్న ఆస్తులన్నీ అమ్మేసి ఒక పెద్ద బంగారు కడ్డీని కొన్నాడు. దాన్ని ఎవరికీ తెలియకుండా ఇంటి పెరట్లో పాతిపెట్టాడు. అతను ప్రతిరోజు ఆ చోటికి వెళ్లి గుంత తవ్వి ఆ బంగారాన్ని చూసుకొని మురిసిపోతూ మళ్లీ అదే చోట పాతిపెట్టేవాడు. ఇంట్లో భార్య పిల్లలు సరైన తిండి లేక ఆకలితో అలమటిస్తున్నా అతను ఆ బంగారాన్ని అమ్మి వారిని ఆదుకోవాలనే ఆలోచన చేయలేదు. ఒకరోజు అతని భార్యకు అనుమానం వచ్చి అతను వెనకాల వెళ్లి ఆ బంగారం ఉన్న చోటుని కనిపెట్టింది. అతను వెళ్లిపోయాక ఆమె ఆ బంగారాన్ని తీసుకుని ఇంటికి వెళ్ళింది. మరుసటి రోజు ఆ వ్యక్తి అక్కడికి వచ్చి చూసేసరికి బంగారం లేదు. దాంతో అతను గట్టిగా ఏడుస్తూ గుండెలు బాదుకున్నాడు. అప్పుడు అతని భార్య అక్కడికి వచ్చి, ఏమైంది, ఎందుకలా ఏడుస్తున్నావు అని అడిగింది. అతను ఏడుస్తూ, నేను 5 ఏళ్లుగా ప్రాణం కంటే ఎక్కువగా దాచుకున్న నా బంగారం దొంగిలించబడింది అని చెప్పాడు. దానికి ఆమె, ఏమండి, అనవసరంగా బాధపడకండి. ఆ గుంతలో ఒక రాయిని వేసి పూడ్చండి. మీకు ఆ బంగారం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. ఈ రాయితో కూడా అంతే. వాడుకొని సంపద మట్టిలో ఉన్న రాయితో సమానం కదా అని చెప్పి వెళ్ళింది. సంపద ఉన్నా దాన్ని అనుభవించకపోవడం మూర్ఖత్వం. డబ్బు అనేది ఒక సాధనం మాత్రమే. దాన్ని అవసరానికి వాడినప్పుడే దానికి విలువ వస్తుంది. ఏంటి, నిజమే కదా?